దేవగురు బృహస్పతి ధనుస్సు రాశిని మీనరాశిని రూల్ చేయడం జరుగుతుంది. చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది. బృహస్పతి అంటే గురుగ్రహం లగ్నంలో కానీ 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ ప్లేస్ అయ్యండి. అది స్వక్షేత్రమైన ఉచ్చక్షేత్రమైన ఈవెన్ ఎనిమిస్ అయినా కూడా గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. మనం లార్డ్ శ్రీరాముని చార్ట్ చూసినట్లయితే కర్కాటక లగ్నంలో గురువు ఉచ్చస్థితిలో ఉంటారు. సప్తమంలో దశమాధిపతి అయిన కుజుడు మకరంలో ఉచ్చస్థితి. కుజదోషం ఉన్నప్పటికీ ఇక్కడ కుజదోషం వర్తిస్తుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం లగ్నంలో ఉన్న గురుదృష్టి వలన అతను ఎంత పరాక్రమవంతుడు ఎంత శక్తిశాలి అయినప్పటికీ కూడా శక్తి లేని వారి పట్ల దయతో ఉంటాడు. అహంకారంతో ఉన్న వారి పట్ల శిక్షించే సామర్థ్యం కలిగి ఉంటాడు. అంటే గురువు ఎవరి పట్ల ఏ విధంగా ఉండాలి అంటే ఒక పేదవారి పట్ల ఏ విధంగా ఉండాలి, భక్తి ఏ విధంగా ఉండాలి, యుద్ధ రంగంలో ఏ విధంగా ఉండాలి అన్నీ తెలిసి కూడా ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి అనే ఓర్పు సహనం అన్నీ కలిగి ఉంటారు. అది గురు దృష్టి యొక్క ప్రత్యేకత.